ఈ యొక్క రాజకీయ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్లకు దూరంగా మీరు ఉండాలి, సమాజానికి దూరంగా వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. మేం మళ్ళీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తూ ఉంటాం, కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూస్తే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరు భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు. అందుకే ఈరోజు ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అద్భుతమైన వనరులకి, నిపుణులకి, బ్రహ్మాండమైన యువతకి, అదే మాదిరిగా మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ భూములు ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ఆమె ఇస్తున్నా, భూమి ఇచ్చిన మీకెవ్వరికీ నష్టం జరగకుండా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఒక నమ్మకం, ఒక అమరావతికి ల్యాండ్ కావాలంటే 29,000 మంది రైతుల ముందుకు వచ్చి 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆ రైతులకు అన్యాయం జరగల, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుట్లోనే నేను ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే 5,000 ఎకరాలు భూమి శంషాబాద్లో ఇచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరిక్కడ భూమి ఇచ్చారు, పక్కనే భూమి కొనుక్కోండి, వ్యాపారాలు పెట్టుకోండి, మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పా. నన్ను నమ్మారు, భూమి ఇచ్చారు, చెప్పింది చేశారు. ఇప్పుడు మీకు కూడా ఒకటి హామీ ఇస్తున్నా, ఇక్కడుండే రైతాంగానికి ఆదాయం వచ్చేట్టుగా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేట్టుగా, వ్యాపారాలు పెట్టుకునేట్టుగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందాం. ఇప్పుడు పెట్టిన ఇండస్ట్రీ కూడా పొల్యూషన్ లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రం మొత్తం నెట్ జీరో, కాలుష్యం లేనటువంటి వాతావరణం, సర్క్యులర్ ఎకానమీ అంటే చెత్త నుంచి సంపద సృష్టించడం, కాలుష్యం లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చి అది కూడా మనం ఉపయోగించుకునేట్టుగా. ఈరోజు సింగపూర్ ఉంది, వాళ్ళంతా కూడా డ్రైనేజ్ వాటర్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వాటర్ని తాగే పరిస్థితి వస్తారు. టెస్ట్ చేసి చూపిస్తున్నారు. అలాంటి వాతావరణం మనం దానికి కాకపోయినా చెట్లకు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే అందరికీ చెప్తున్నా, ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా. మీరు నా మీద, పవన్ కళ్యాణ్ పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం పెట్టారు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అట్ ది సేమ్ టైం ఐఎమ్ అపీలింగ్, రెన్యూ ఫ్యామిలీ, రెన్యూ ఫ్యామిలీ, you are partners in Andhra Pradesh progress. From today on, yesterday onwards, even earlier you have invested, you have seen the atmosphere in Andhra Pradesh. It is positive climate. Anything, we are with you. We are promoting you not for the promotion of your company. We are promoting nation building. That is our commitment. Green energy is very, very important. You have selected right area. If you reduce power, then dependency on foreign countries will be reduced.
Even yesterday we have seen somewhere there is a war, there is a LPG problem in Andhra Pradesh or remote area. If I am having more energy here, I can use that energy for cooking. Instead of LPG, I can go for cooking, and local fuel is very important. This is my nearest, it is my dear to my heart. Cost effective energy is my goal, and also clean energy is our goal. You are working in that field. I am very happy. Make Andhra Pradesh your main home, and you shift your office if necessary, either Visakhapatnam or Amaravati. Then you build your company, we will be with you. కాబట్టి నేను అదే చెప్తున్నా, మీ అందరి తరపున భరోసా ఇస్తున్నా. ఒక సిన్హా గారికి కాదు, పెట్టుబడులదారులందరికీ భరోసా ఇస్తున్నా. మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. మీరు పెట్టే పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి. అదే మాదిరిగా ఇది ప్రభుత్వం ఇచ్చే భరోసా, సిబిఎన్ ఇచ్చే భరోసా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఒక న్యూ రెన్యూ, టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ, జిందాల్, ఎనీ గ్రూప్ ఫర్ దట్ మ్యాటర్, నేషనల్, ఇంటర్నేషనల్, గూగుల్, everybody is coming here. I am proud of it because we are establishing that credibility. ఫైనల్గా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. అనేక కష్టాలుండే రాష్ట్రాన్ని ఒక్కొక్క స్టెప్పే ముందుకు పోయి అధిగమిస్తున్నాం. అప్పుల పాలులో ఉండే రాష్ట్రాన్ని పూర్తిగా ఏ విధంగా రివైవ్ చేయాలనో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. 14% వడ్డీ రేటుతో తెచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన మనం తాగే మద్యాన్ని కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చే పరిస్థితి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ స్కీములను నిలిపేశారు. ఒక్కొక్క స్టెప్పే అధిగమించాం. నేను ఒకటే చెప్తున్నాను, మేము కష్టపడేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదవాళ్ల ప్రయోజనాల కోసం. అందుకే సమీక్షము ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన. ఈరోజు మీరు చూశారు, మీరు ఎక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్కి వెళ్తే అన్ని పనులు కూడా రియల్ టైంలో చేస్తాం. ఇంకా ఎవరైనా చేసుకోవడం తెలియకపోతే హాయ్ అని మెసేజ్ పెడితే మీరు అడిగిన పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి లక్ష్యాలతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ మన సంకల్పం. దీన్ని సాధిద్దాం. ఇదే స్ఫూర్తితో సహకరించండి. మొన్న 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇప్పుడు చేసే పనులు చూసిన తర్వాత 94% కంటే ఎక్కువ సీట్లు గెలిపించి ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నమూనా అని చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రజల పైన ఉంది. మీరు అది చేసి చూపిస్తే మీకు అండగా ఉండే బాధ్యత, మీ జీవితాలు నిరంతరం మార్చే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై భారత్, జై తెలుగు తల్లి. Thank you, sir. Thank you very much. On behalf of ReNew, I now request CEO Managing Director Mr. Suman Sinha ji to felicitate our Honorable Chief Minister. Felicitation to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu.